ఒకరు క్రైమ్ చిత్రాలకు పెట్టింది పేరు, మరొకరికి ఊరి పేరు. నేను చెబుతున్నది హీరో కృష్ణ, దర్శకులు కేఎస్ఆర్ దాసుల గురించి. వీరి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. మాస్ చిత్రాలకు ఒక బ్రాండ్ లాంటిది వీరి కాంబినేషన్. ఈ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం. హీరోగా కృష్ణ ప్రయాణం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965 మార్చి నెలలో విడుదలైన తేనె మనసులతో ప్రారంభమైతే, దర్శకుడిగా కేఎస్ఆర్ దాస్ ప్రయాణం 1966లో నటభూషణ శోభన్ బాబు హీరోగా నటించిన లోగుట్టు పెరుమాళ్లకెరుక చిత్రంతో ప్రారంభమైంది. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఒక ఉప్పెనలా సాగి ఏకంగా 30 చిత్రాలకు పైగా రావడం వీరి కాంబినేషన్ మీద ప్రేక్షకులలో ఉన్న అభిమానాన్ని సూచిస్తున్నది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన తొలి చిత్రం టక్కరి దొంగ చక్కని చుక్క. ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్. హీరో కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. గుంటూరు రాధాకృష్ణ థియేటర్లో మాత్రం డైరెక్టుగా 50 రోజులు ప్రదర్శించి, విజయవాడ వినోదాలోను, హైదరాబాదు సాగర్ థియేటర్లోను 34 రోజులు ప్రదర్శించబడింది. ఇలా వీరి కాంబినేషన్లో తొలి చిత్రం విజయవంతమై ఒక చక్కటి కాంబినేషన్కు మార్గం సుగమం చేసింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన రెండవ చిత్రం ప్రేమ జీవులు. ఈ చిత్రం కాంతారావు సొంత చిత్రం. నాదం పెన్ను అనే మలయాళ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం నటుడు కాంతారావును బాగా నష్టపరిచింది. విజయవాడతో సహా ఏ కేంద్రంలోనూ 21వ రోజు ప్రదర్శన లేదంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దర్శకునిగా ప్రేమ చిత్రాలకు పనికిరాడనే టాక్ వచ్చింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన మూడవ చిత్రం బంగారు కుటుంబం. ఈ చిత్రంలో విజయ నిర్మల హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. విజయవాడ రాజకుమారి థియేటర్లో 21 రోజులు మాత్రమే ప్రదర్శించబడి, ఈ చిత్రం దెబ్బకు దర్శకుడు కేఎస్ఆర్ దాస్ దర్శకునిగా కుటుంబ కథా చిత్రాలకు కూడా పనికిరాడు అనే టాక్ వచ్చింది. సరిగ్గా బంగారు కుటుంబం చిత్రం విడుదలైన 2 వారాలకు విడుదలైన మోసగాళ్లకు మోసగాడు సినిమా కేఎస్ఆర్ దాసు నుండి ఎలాంటి చిత్రాలు ప్రేక్షకులు ఎదురు చూస్తారో తెలియజేసింది. మోసగాళ్లకు మోసగాడు ముందు శోభన్ బాబుతో పురాణం సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వచ్చిన దెబ్బకుఠ దొంగల ముఠా చిత్రం తెలుగులో విడుదలై తొలి కౌబాయ్ చిత్రంగా చెప్పవచ్చు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడకపోవడం, మోసగాళ్లకు మోసగాడు చిత్రం కలర్లో దాదాపు 7 లక్షల వ్యయంతో రాజస్థాన్ ఎడారులలో ఎన్నో వ్యయ ప్రయాసాలతో నిర్మించడం వల్ల కౌబాయ్ చిత్రం తీస్తే కేఎస్ఆర్ దాస్ మాత్రమే తీయాలి, చేస్తే హీరో కృష్ణ మాత్రమే చేయాలి అనే పేరు వచ్చింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 4వ చిత్రం మోసగాళ్లకు మోసగాడు. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి కలర్ చిత్రం ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్గా విజయ నిర్మల నటించారు. ఈ చిత్రం 9 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు, విజయవాడలో మాత్రం సింగిల్ షిఫ్ట్ మీద ఊర్వశి 70mm థియేటర్లో 35 రోజులు, శేష్ మహల్లో 65 రోజులు ప్రదర్శించబడి 100 రోజులు పూర్తి చేసుకుంది ఈ చిత్రం. 100వ రోజు ప్రముఖ దినపత్రికలలో 8 పేజీల ప్రత్యేక అనుబంధం ప్రచురించడం విశేషం. 7 లక్షల వ్యయంతో నిర్మించబడిన ఈ చిత్రం 35 లక్షల గ్రాస్ వసూలు చేసి, మహిళాధరణ లేకపోయినా సంచలన వసూళ్లను సాధించవచ్చు అని నిరూపించింది. హీరో కృష్ణను టాప్ 4 హీరోలలో ఒకరిని చేసింది. రిపీట్ రన్ అత్యధికంగా ఉన్న హీరో కృష్ణ చిత్రాలలో మొదటి స్థానం మోసగాళ్లకు మోసగాడు చిత్రందే అని ఢంకా బజాయించి చెప్పవచ్చు. ఎప్పుడు విడుదల చేసినా మంచి వసూళ్లను సాధించింది. అందుకే
కృష్ణ గారు చనిపోయాక వచ్చే తొలి జయంతి నాడు ఈ చిత్రాన్ని 4Kలో మళ్ళీ అనేక కేంద్రాలలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 31వ తేదీన కేఎస్ఆర్ దాస్కు దర్శకుడిగా తన ప్రస్థానం ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసిన చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని చెప్పవచ్చు. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 5వ చిత్రం జేమ్స్ బాండ్ 007. ఈ చిత్రంలో విజయలలిత హీరోయిన్గా నటించింది. విజయవాడ శ్రీరామ థియేటర్లో 5 వారాలు ప్రదర్శించబడింది. ఆంధ్ర జేమ్స్ బాండ్గా హీరో కృష్ణ నిలబెట్టిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 6వ చిత్రం హంతకులు దేవాంతకులు. జ్యోతిలక్ష్మి ఈ చిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం విజయవంతమైంది. విజయవాడ లాంటి ప్రముఖ కేంద్రాలలో 6 వారాలు ప్రదర్శించబడింది. షిఫ్ట్ మీద 50 రోజులు ఆడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 7వ చిత్రం కత్తుల రత్తయ్య. కలర్లో భారీగా నిర్మించిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది, కానీ రిపీట్ రన్లో మంచి వసూళ్లను సాధించింది. విజయవాడ నవరంగులో 4 వారాలు, షిఫ్ట్ మీద మరో వారం, మొత్తం 5 వారాలు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 8వ చిత్రం మంచివాళ్లకు మంచివాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా విజయ నిర్మల నటించారు. కలర్లో భారీగా నిర్మించబడిన ఈ చిత్రం ఫ్లాప్ అయింది. హైదరాబాదు సంగం థియేటర్లో 34 రోజులు ప్రదర్శించబడి విజయవాడ శ్రీరామ థియేటర్లో 30 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 9వ చిత్రం భలే దొంగలు. ఈ చిత్రం చోర్ మచాయే షోర్ అనే హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడింది. ఈ చిత్రంలో మంజుల హీరోయిన్గా నటించారు. విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. 6 కేంద్రాలలో డైరెక్ట్గా, మరొక కేంద్రంలో షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 10వ చిత్రం ఈనాటి బంధం ఏనాటిదో. ఈ చిత్రంలో అందాల తార జయప్రద హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం విజయవాడ శ్రీలక్ష్మి, గుంటూరు శ్రీలక్ష్మి, హైదరాబాదు దీపక్ థియేటర్లలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. దర్శకుడిగా కేఎస్ఆర్ దాస్ తన శైలికి భిన్నంగా ఈ చిత్రం చేసి విజయం సాధించడం విశేషం. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 11వ చిత్రం దొంగలకు దొంగ. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్. ఫకీరా అనే హిందీ చిత్రం ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. హీరో కృష్ణకు విశేషంగా ఫాలోయింగ్ పెంచిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రం తిరుపతి మినీ ప్రతాప్ థియేటర్లో డైరెక్ట్గా 100 రోజులు ప్రదర్శించబడింది. విజయవాడ శ్రీలక్ష్మి థియేటర్లో 77 రోజులు డైరెక్ట్గా, షిఫ్ట్ మీద మరో 4-5 వారాలు ప్రదర్శించబడింది. హైదరాబాద్ సంగం థియేటర్లో 55 రోజులు, షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. ఈ 3 కేంద్రాలు కాకుండా ఉత్తరాంధ్రలోని 3 కేంద్రాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడడం విశేషం. గుంటూరులో మాత్రం షిఫ్ట్ మీద 50 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 12వ చిత్రం అన్నదమ్ముల సవాల్. ఈ చిత్రంలో హీరోయిన్గా జయచిత్ర నటించారు. ఈ చిత్రం విశాఖపట్నంలో డైరెక్ట్గా 100 రోజులు, మరో 4 కేంద్రాలలో 100 రోజులు, మొత్తం 11 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 13వ చిత్రం ఏజెంట్ గోపి. ఈ చిత్రంలో హీరోయిన్గా జయప్రద నటించారు. 5 కేంద్రాలలో డైరెక్ట్గా 50 రోజులు, మరో 3 కేంద్రాలలో షిఫ్ట్ మీద 50 రోజులు ఆడింది. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ కేంద్రాలలో షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 14వ చిత్రం దొంగల వేట. ఇంకార్ అనే
హిందీ చిత్రం ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 15వ చిత్రం ఇద్దరూ అసాధ్యులే. అన్నదమ్ముల సవాల్ తర్వాత కృష్ణ, రజనీకాంత్ కలిసి నటించిన ఈ చిత్రం ఆర్థిక విజయం సాధించింది. కేఎస్ఆర్ దాస్ దర్శకత్వంలో హీరో కృష్ణ నటించిన 16వ చిత్రం దొంగలకు సవాల్. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్. హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలో ఈ చిత్రం షిఫ్ట్ మీద 100 రోజులు ప్రదర్శించబడింది. విజయవాడ శ్రీలక్ష్మి థియేటర్లో 50 రోజులు డైరెక్ట్గా ప్రదర్శించబడింది. తిరుపతిలో 13 రోజులు లేటుగా విడుదలై డైరెక్ట్గా 50 రోజులు ప్రదర్శించబడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.